హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి రావడం జరిగింది. మనతో ఎంపీటీసీ గారు అయిన శ్రీపాల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా మేడం. నా పేరు రాగిపాటి శ్రీపాల్ రెడ్డి. మాది నడివాడ గ్రామ పంచాయతీ. నేను నడివాడ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎంపీటీసీని. 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? ముఖ్యంగా నడివాడ ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో నన్ను గెలిపించి నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ, యూత్ సభ్యులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మాకు కరోనా వలన 2 ఇయర్స్ ఫండ్స్ రాలేదు. బట్ ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు అయితే ఏంది, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న రోడ్లు అయితే ఏంది, ఇప్పుడు మన అక్కడున్న వాటర్ అయితే ఏంది, ఇక్కడ ఉన్న కొన్ని గతంలో ఎవరు తీర్చలేని సమస్యలు, బాయి బొంద లాంటివి, ఇక్కడ మన ఆల్రెడీ ఈ 1 ఎకరం ల్యాండ్ ఇక్కడున్న దొరవారిని అడిగి గ్రామ ప్రజలందరికీ ఇచ్చి ఇంకా మిగతా చోట్ల కూడా రోడ్లు వేసాము. ఇంకా గ్రామ ప్రజలందరూ సహకారంతో, ముఖ్యంగా యూత్ సభ్యుల సహకారంతో ఇక్కడ ఉన్న ఆంజనేయ గుడి కూడా దాన్ని కొంచెం కూడా మన ఫండింగ్తో దాన్ని కూడా కొంచెం చేసాం. ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎంత చేసినా కూడా గ్రామంలోని సమస్యలు, ఎందుకంటే ఆల్రెడీ మనకు స్వాతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు నడుస్తుంది. అయినా కూడా సమస్యలు అనేది ఈ 5 సంవత్సరాలలో తీర్చాలంటే ఎందుకంటే తీర్చలేము. ఎందుకంటే 2 ఇయర్స్ కరోనా రావడం వల్ల ఫండింగ్ తక్కువ రావడం వల్ల కూడా మిగతా విలేజెస్ కూడా డెవలప్ చేయడానికి కొంచెం వెనుకం చేయడం బాధగా ఉంది. కాబట్టి గ్రామ ప్రజలు అనేదా భావించకుండా ఇంకా ఎందుకంటే సమస్యలు మా వంతు తీర్చడానికి మేము ప్రయత్నించాం. ఇంకా కూడా ఎందుకంటే ఏమైనా సమస్య ఉందన్నా, ఏది ఉందన్నా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకొని వారి కొరకు టైం కేటాయించి నా వంతు బాధ్యతగా నేనైతే ఈ 5 సంవత్సరాల పీరియడ్లో నా వంతు కృషి చేశానని నేను అనుకుంటున్నాను. అన్నేదా కొన్ని సందర్భాలలో ఎందుకంటే మన ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఎందుకంటే మనిషి అంటేనే సహజం. అటువంటి ఏమైనా తప్పులు జరిగినా కూడా గ్రామ ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ముఖ్యంగా సమస్యలు అంటే ఈ స్కూలు, ఇక్కడ ఉన్న స్కూలు 5వ తరగతి వరకే ఉంది. ముఖ్యంగా దాన్ని ప్రైమరీ నుంచి హయ్యర్ మార్చాలనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే ప్రైమరీ అనేది హయ్యర్ కమ్మాలపల్లి కానీ జాములపల్లి కానీ మా పిల్లలు నడిచి వెళ్తున్నారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ 1 to 10th వరకు ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఏంటంటే గ్రామంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్లకు గ్రామంలో ఇల్లు సౌకర్యం అవుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళలో 25 ఇల్లులు కట్టించాము. ఇంకా కూడా ఇక్కడ మన ఎస్సీ కాలనీలో కూడా ఒక 10 ఇల్లు ఎందుకంటే కంప్లీట్ కాలేదు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం కొంచెం శ్రద్ధ చూపించి అక్కడ 25 ఇల్లు, ఈ 10 ఇల్లు కూడా, ఎందుకంటే వాళ్ళంతా చిన్న రైతులు, ఏమీ గుంట భూమి లేని నిరుపేదలు ఉన్నారు. కాబట్టి అక్కడ 25 ఇల్లు అయితే ఇక్కడ ఉన్న ఎస్సీ కాలనీలో 10 ఇళ్ళకు కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా రావచ్చు, బట్ ప్రజలు అని ఎవరున్నా కూడా ఎందుకంటే వాళ్ళ నమ్మకంతో ఓటేశారు. కాబట్టి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు కూడా ఇక్కడ 10 ఇళ్లకు, అక్కడ 25 ఇళ్లకు ఇక్కడ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వాటిని కంప్లీట్ చేసి వాళ్ళకన్నా ఒక బిల్లుల రూపంలోనైనా వచ్చేటట్టు ఇంకా కొంచెం కంప్లీట్గా అంది కూడా కంప్లీట్ చేసేటట్టు చొరవ తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుచున్నాను నేను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా నడివాడ గ్రామ పంచాయతీ అనేది ఒక ఎలక్షన్స్ అప్పుడే మాత్రమే పార్టీలు చూసుకుంటాం. ఎలక్షన్స్ ఆఫ్టర్ అంతా ఒకటే గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన అయితే అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కూడా ఇక్కడ యూత్లు ఉన్నాయి. మన ఫ్రెండ్స్ యూత్ అని, అంబేద్కర్ యూత్ అని, రెబల్ యూత్ అని, ఎందుకంటే యూత్ పిల్లలు ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు చూసుకుని మిగతా టైంలో కూడా మొత్తం అంతా కలిసికట్టుగానే ఉండి వాళ్ళు కూడా ఎందుకంటే గ్రామాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా ఎందుకంటే పార్టీలు అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. గెలుపుకోవడంలో అనేది సర్వసాధారణం. కాకపోతే ఊరంతా ఒక కలిసికట్టుగా ఉండి ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఈ మన ప్రేర్లలో కొంత నడిచింది, ఇంకా వచ్చే ప్రేర్లలో ఇంకా విలేజ్ డెవలప్ చేసి ఎందుకంటే మన భావి తరాలకు మన ప్రేర్లలో ఎందుకంటే మన గతంలో ఉన్న పెద్దవాళ్ళు మనకైతే ఎంతో కొంత అసలు రోడ్లు లేని వాటిని, అసలు స్కూల్ ఇట్లా లేని దాన్ని అయితే ఎలా తెచ్చారో మన హయాంలో
మనం బాల వికాస్ అని చెప్పి వాటర్ ప్లాంట్ అయితేంది, ఇక్కడ ఉన్న బావి బొందును పూడ్చుకోగలిగాం, 1 ఎకరం భూమిని మన ఒక వనంగా చేసుకోగలిగాం. అట్లా చాలా పనులు, ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లల్లో చాలా వరకు చేసాము. ఇంకా కూడా ఎందుకంటే పనులు గ్రామాలలో ఎంతో అంత ఖచ్చితంగా పనులు ఉంటూనే ఉంటాయి చేయవలసిన కూడా. రైతులకు అయితే ఇక్కడున్న మనకు మన రైతులకు ముఖ్యంగా ఇక్కడ ఒడ్లు ఆరబోయడానికి ఇట్లా ఒక సరైన సౌకర్యం లేదు. ముఖ్యంగా దాన్ని ఈ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కట్టగాలో మేము ఈ గత 5 సంవత్సరాలలో కూడా మన అది శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ కరెక్ట్ లేకుండా ఎమ్మెల్యే గారితో అయితేంది, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారితో అయితేంది, మేము చాలాసార్లు అప్రోచ్ చేసి వాళ్ళ లైసెన్స్ కూడా ఎంతవరకు వచ్చింది వచ్చిన నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల కూడా ప్రజలు చాలా మొత్తంలో ఇబ్బంది పడరు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని చొరవ తీసుకొని కొంచెం కట్టుగాలను కూడా బాగు చేసి, కట్టుగాలకు వెళ్ళే రోడ్డు కూడా చాలా నాసిరకంగా ఉంది అది. ఎందుకంటే రోడ్డు కంప్లీట్గా, ఎందుకంటే రైతులు బాగా వానాకాలంలో పోయేటట్టు లేవు. ఇంకా కొన్ని సమస్యలు కూడా ముఖ్యంగా ఏమున్నాయంటే చెట్ల దగ్గరికి బాటు గిట్ల లేకుండా డొంకల గిట్ల కూడా కొంచెం బాగు చేసి గవర్నమెంట్ బాగు చేసి, ఇంకా కూడా కొత్త మన నిరుపేదలైన వారికి కూడా ఫస్ట్ అవకాశం కల్పించి, ఇక్కడ ఉన్న వారికి మన యువత ఉన్నది ఆల్రెడీ పెళ్ళైన వారికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అందరికీ వచ్చేటట్టు, ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేటట్టు, మన అక్షరాస్యతని కూడా గవర్నమెంట్ ఒక ప్రత్యేక చొరవ తీసుకొని, ఎందుకంటే అక్షరాస్యత ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త సఖీ సెంటర్ అని ఆల్రెడీ మేము కూడా చాలా మీటింగ్లు పెట్టాం. బాల్య వివాహాలు ఇట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎందుకంటే ఒక అక్షరాస్యత అనేది ఉంటే వాళ్ళు కూడా మనకు జనరేట్ అయ్యి ఫోన్ చేయడం కానీ, ఇక్కడ సమస్యలు కానీ ఎన్నో కూడా మనకు చర్య వేస్తూ ఉంటారు. కాబట్టి మీ ద్వారా ఏంటంటే మా విలేజ్ ఇంకా డెవలప్ కావాలని, ఇక్కడున్న యువత అయితేంది వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి మా ఊరిని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.